హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. అందులో డిఎస్సికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు 8వ తరగతి తెలుగుకి సంబంధించిన కొన్ని క్విక్ రివిజన్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఛత్రం అనగా అర్థం. గొడుగు. అమావాస్య అనే పదానికి వికృతి అమావాస. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య ఏ ప్రాంతం వారు? నెల్లూరు జిల్లాకి చెందినవారు. భువన విజయం పాఠం ఎందులోనిది? అవధాన విద్య పుస్తకంలోనిది. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 2. సివి సుబ్బన్న ఎక్కడ జన్మించారు? కడప జిల్లా ప్రొద్దుటూరు. ఉపాధ్యాయుడు అనే పదానికి వికృతి వజ్జ. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు అనే పద్యం ఎవరు రాశారు? పోతన. జాతీయ రైతు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 23. నింగి పర్యాయపదం కానిది. అవని. అంటే నింగి అనే పదానికి పర్యాయపదాలు ఆకాశం, గగనం. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం అని ఎవరు అన్నారు? సర్వేపల్లి రాధాకృష్ణ. మేలిమలుపు పాఠం ఉద్దేశం. జీవితంలో ఎదురయ్యే బాధలను, సంఘటనలను సంతోషంగా స్వీకరిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఒకచో నేలను బవ్వళించు నొకచో నొప్పారు భూ సజ్జపై అనే పద్యం రచించిన వారు ఏనుగు లక్ష్మణ కవి. చరిత్ర అనే పదానికి వికృతి చరితము. ఇనుడు అంటే అర్థం సూర్యుడు. దేవిప్రియ అంటే షేక్ కాజా హుస్సేన్ గారికి 2017లో వచ్చిన అవార్డు ఏంటి? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కైమోడ్పు అంటే అర్థం నమస్కారం. వేరుగా ఉన్న ప్రాసపదం గుర్తించండి. అంటే ఇక్కడ ప్రాసపదాలు ఉన్నాయి. వెలుగు, కలుగు, తెలుగు అనేవి ప్రాసపదాలు. కలము అనేది వేరుగా ఉంది. చిరమాలిన్యం పాఠం ఎందులోనిది? గాలి రంగు. సమదృష్టి పాఠం ఎందులో నుండి గ్రహించబడింది? గజల్ సంపుటి నుండి గ్రహించబడింది. సద్య అంటే అర్థం వెంటనే. ఈ బిట్టు డిఎస్సి పేపర్లో అయితే రావడం జరిగింది. మన కోర్సులో ఉన్న బిట్స్ మ్యాక్సిమం డిఎస్సి పేపర్స్లో అయితే వచ్చాయి. మీరు కూడా జాయిన్ అయ్యి చూడండి. కర్మభూమి అంటే అర్థం మానవ లోకం. మేలిమలుపు పాఠం ఎందులోనిది? పుష్పలావికల నుండి తీసుకోబడడం జరిగింది. ఈయన 1958లో సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షుడిగా తన మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. ఎవరంటే మామిడిపూడి వెంకట రంగయ్య గారు. పినాకపాణి అంటే అర్థం శివుడు. కను అనే పదానికి నానార్థం కానిది అని అడిగారు. తలుపు. కను అనే పదానికి నానార్థాలు ఏంటంటే తెలియు, ప్రసవించు, చూచు. బాల్య క్రీడలు అనే పదానికి విగ్రహవాక్యం బాల్యమునందలి క్రీడలు. నాటి చదువు పాఠం ఉద్దేశం. ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలపడం. ఇది ఒక అనుకరణ. పేరడీ అనేది ఒక అనుకరణ. అరసి అంటే అర్థం విచారించి. ఏపీడిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.